అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ బ్యాక్గ్రౌండ్, మీరు ఏం చదువుకున్నారు అండ్ ఏం చేస్తున్నారు అనేవి పక్కన పెట్టినా సరే, మీరు ఖచ్చితంగా ఆపరేటింగ్ సిస్టమ్ అనే పదాన్ని ఎప్పుడో ఒకప్పుడు మీ లైఫ్లో వినుంటారు. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎందుకు కావాలి, అసలు వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్ అనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ ఈ వీడియోలో నేను ఎక్కడ కూడా టెక్నికల్ టర్మ్స్ ఏమి వాడకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే బేసిక్గా ఈ వీడియో మీరు సిఎస్కి సంబంధం లేకపోయినా, అంటే మీరు కంప్యూటర్ సైన్స్ నేర్చుకోకపోయినా సరే అర్థమయ్యే విధంగా చెప్పేందుకు ట్రై చేస్తాను. మీరు చేయవలసిందల్లా ఒక లైక్, కొత్త అయితే ఒక సబ్స్క్రైబ్, అండ్ నచ్చితే షేర్ చేయండి. ఓకేనా? సో లెట్ మీ క్లియర్ ది స్క్రీన్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో ది స్టోరీ ఈజ్ ఆఫ్ నవీన్ బాలాజీ అనమాట. సో నవీన్ బాలాజీ అనే ఈ బేసిక్గా స్టూడెంట్ తన ఇంటర్లో చేసిందేమో బయాలజీ అనమాట. కానీ ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల హీ జాయిన్ ఇన్ టు అ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ. సో బేసిక్గా ఆ డిగ్రీలో ఫస్ట్ 2 years ఆబ్వియస్లీ చాలా కష్టంగా అనిపించిందంట. బికాస్ కోడింగ్ చాలా చాలా కష్టంగా అనిపించిందంట నేర్చుకోవడానికి కానీ, కైండ్ ఆఫ్ అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ. సో ఆఫ్టర్ దాట్ తనకి ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల హీ డింట్ లీవ్ హిస్ హోప్ అండ్ కష్టపడి చదివాడంట. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ బేసిక్గా తన డిగ్రీ హీ వాజ్ అ గుడ్ కోడర్. సో ఆఫ్టర్ డిగ్రీ ఆబ్వియస్లీ ఎవరైనా సరే ఆబ్వియస్లీ చూసేది దేనికోసం, ఒక జాబ్ కోసం. బట్ ఇక ట్విస్ట్ ఏంటి అంటే, హీ వాజ్ ఫ్రమ్ అ 3rd tier కాలేజ్, అంటే Tier 3 కాలేజ్, అంటే పెద్ద కాలేజ్ కాదు, మామూలుగా చిన్న చిన్న కాలేజ్ ఉంటాయి కదా ఇంజనీరింగ్, అటువంటి కాలేజెస్. సో ఆబ్వియస్లీ తెలిసిందే, దీంట్లో ప్లేస్మెంట్స్కి మంచి కంపెనీస్ రావు, వచ్చిన మంచి ప్యాకేజెస్ ఇవ్వవు. అండ్ ఆబ్వియస్లీ ఆ సినారియో మీద తెలిసిందే. బట్ దెన్ హీ గాట్ అ గుడ్ ప్లేస్మెంట్ అండ్ ఇవాళ హీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ గోల్డ్ సేతు అనే కంపెనీ అనమాట. సో ఇదంతా ఎలా జరిగింది అంటే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ రీలెవెల్ బై అన్ అకాడమీ. సో ఈ ప్లాట్ఫామ్లో ఏంటి అంటే, మీ యొక్క స్కిల్ మాత్రమే బేసిక్గా కన్సిడర్ చేసి, మీ యొక్క డిగ్రీ, మీ యొక్క సిజిపిఏ, మీ యొక్క కాలేజ్ ఏంటి, మీ యొక్క ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ ఏంటి, మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవేం ఫ్యాక్టర్స్ పట్టించుకోకుండా కేవలం మీకు స్కిల్ ఉంటే ఆ స్కిల్కి సంబంధించిన టెస్ట్ మీకు పెడతారు. ఆ టెస్ట్లో మీరు బాగా పర్ఫామ్ చేస్తే రీలెవెల్లో ఉన్న 200+ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా బేసిక్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటాయి. ఆ ఇంటర్వ్యూలో మీరు బాగా పర్ఫామ్ చేస్తే ద జాబ్ ఈజ్ యువర్స్. సో అదేవిధంగా ఈవెన్ నవీన్ బాలాజీ గాట్ అ జాబ్ అట్ గోల్డ్ సేతు అనమాట. సో మీకు జస్ట్ నంబర్స్ చెప్పడానికి, ఇప్పటిదాకా రీలెవెల్ ద్వారా 30 crore+ వర్త్ జాబ్స్ ఆర్ ఆఫర్డ్ అనమాట. అండ్ కేవలం లాస్ట్ మంతే ఎవ్రీ సింగిల్ డే 36 lakhs వర్త్ జాబ్స్ వర్ ఆఫర్డ్ టు ద క్యాండిడేట్స్ అనమాట. ఓకే, సో ఈ యొక్క ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దీంట్లో నేను చెప్పినట్లుగా టోటల్ 18 టెస్ట్లు ఉంటాయి. అంటే 18 డొమైన్స్కి సంబంధించింది, లైక్ కోడింగ్కి ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఒకటి, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి ఒకటి, బ్యాక్ ఎండ్కి ఒకటి, ఆ విధంగా. సో డిఫరెంట్ స్కిల్ సెట్కి సంబంధించిన డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి. దాంట్లో మీకు ఏదైతే కైండ్ ఆఫ్ ఎలిజిబిలిటీ అనిపిస్తుందో, ఆర్ మీకు దేంట్లో స్కిల్ ఉంది అనిపిస్తుందో, ఓకే, అది మీరు చేయవలసిందల్లా దాంట్లో వెళ్ళి టెస్ట్ ఇవ్వాలి. ఓకే, అండ్ ఇఫ్ యువర్ స్కోర్ ఈజ్ మోర్ దాన్ 50%, కంపెనీస్ విల్ బీ కైండ్ ఆఫ్ ఫైటింగ్ టు హైర్ యూ, అంటే మీలో స్కిల్ ఉంటే. ఓకేనా? అండ్ ఒకవేళ మీరు హైర్ అయ్యారు అండ్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు అంటే వీళ్ళ దగ్గర ఒక లీడర్ బోర్డ్ ఉంటుంది. ఆ లీడర్ బోర్డులో మీరు టాప్లో ఉంటే అమేజింగ్ గుడీస్ లైక్ మ్యాక్బుక్ అవి ఇవి కూడా ఇస్తూ ఉంటారు. సో మీరు చేయవలసిందల్లా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళండి, దాంట్లో టెస్ట్ ఇచ్చేయండి. అండ్ ఒకవేళ జాబ్ కొడితే ప్లీజ్ లెట్ మీ నో, విల్ హ్యావ్ పార్టీ. ఓకే, సో ఐ జస్ట్ క్లియర్ ద స్క్రీన్ అగైన్. టాపిక్లోకి కంప్లీట్గా డీప్ డైవ్ చేసేద్దాం. సో ఫస్ట్ వెరీ వెరీ బేసిక్, మన కంప్యూటర్ ఆర్ మొబైల్ ఆర్ వాట్ ఎవర్, ఏదైనా మీరు స్మార్ట్ అని వింటుంటే కనుక మొబైల్ ఆర్ కంప్యూటర్ వాట్ ఎవర్, వీటన్నిటిలో బేసిక్గా ఒక ప్రాసెసర్ ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెసరే బేసిక్గా మనకి కావాల్సిన పనులన్నింటినీ చేసేదన్నమాట. ఓకే, ఈ ప్రాసెసర్ని ఎలా తయారు చేస్తారు? తయారు చేసేది యూజింగ్ లాజిక్ గేట్స్ అనమాట. ఆబ్వియస్లీ మీరందరూ మీ 10th కానీ 12th కానీ లాజిక్ గేట్స్ లైక్ AND గేట్, ఆర్ గేట్, నాట్ గేట్ విన్నారు కదా. సో వాటిని యూజ్ చేసి బేసిక్గా ప్రాసెసర్స్ అనేవి తయారు చేస్తారు. ఇవి ఏం చేస్తాయి? ఇవి బేసిక్గా మనకి కావాల్సిన పనులని చేసి పెడతాయి. ఓకే, సో ఈ ప్రాసెసర్కి
ఏ పని కావాలంటే ఆ పని చేసే క్యాపబిలిటీ ఉంది. బట్ ఏం పని చేయాలి అని చెప్పవలసింది ఎవరు? మనమే. సో ప్రోగ్రామర్ ఆర్ బేసిక్గా యూజర్ అనొచ్చు. ఓకే, యూజర్ ప్రాసెసర్కి చెప్పాలి ఏమని, ఏం పని చేయాలి అని చెప్పి. సో దానికోసమే మనం ఏం చేస్తామంటే ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. ఇన్స్ట్రక్షన్స్ రాసి దాన్ని బేసిక్గా ఈ ప్రాసెసర్కి ఇస్తాం. ఆబ్వియస్లీ తెలుగు ఆర్ ఇంగ్లీష్లో రాస్తే ప్రాసెసర్ అర్థం కాదు కాబట్టి మనం దాన్ని ప్రోగ్రామింగ్ లాజిక్లో రాస్తాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాటి రాస్తాం. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఆబ్వియస్లీ ప్రాసెసర్కి అర్థం కాదు కాబట్టి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్గా ఫస్ట్ జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రాసెసర్కి ఆబ్వియస్లీ లాజిక్ గేట్ కాబట్టి ఈ జీరోస్ అండ్ వన్స్ అంటే ఏంటో అర్థమవుతుంది. బికాజ్ జీరో అంటే లో లాజిక్, వన్ అంటే హై లాజిక్. అంటే బేసిక్గా జీరో అంటే కరెంట్ లేదు, హై అంటే కరెంట్ ఉంది అన్నట్టుగా. ఓకే, సో 0 volts + 5 volts. సో ఆ విధంగా ప్రాసెసర్ లాజిక్ గేట్సే కాబట్టి దానికి జీరోస్ అండ్ వన్స్ అర్థమవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్ట్రక్షన్స్ని మనం కోడ్ అంటాం. ఓకే, అండ్ సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఆర్ 2-3 ఉంటే లైన్స్ ఆఫ్ కోడ్, ఇట్ ఈస్ జస్ట్ అ స్మాల్ ప్రోగ్రామ్ అంటాం. ఓకే, స్మాల్ ప్రోగ్రామ్ అంటాం. బట్ ఇదే ఒకవేళ ఈ ప్రోగ్రామే ఇఫ్ ఇట్ కంటైన్స్ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్, ఓకే, అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అండ్ ఈ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా బేసిక్గా పనిచేసేది ఒక సింగిల్ మోటివ్కి, ఒక సింగిల్ అప్లికేషన్ డెలివర్ చేయడానికి అనుకున్నప్పుడు ఈ యొక్క కోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం సాఫ్ట్వేర్ అంటాం. సో సాఫ్ట్వేర్ అంటే ఏం లేదు గైస్, మీరు చాలా వినుంటారు. సాఫ్ట్వేర్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైన్స్ ఆఫ్ కోడ్. కోడ్ అంటే ఏంటి? కేవలం ఇన్స్ట్రక్షన్స్. అంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటి? మనం ప్రాసెసర్కి చెప్పాలనుకునే ఇన్స్ట్రక్షన్స్ యొక్క కలెక్షన్, అంతకుమించి ఏమీ లేదు. ఓకే, సో ఐ ఇరేజ్ దిస్. సో మీకు సాఫ్ట్వేర్ అంటే అర్థం కదా. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో మన కంప్యూటర్ కానివ్వండి ఆర్ మొబైల్ కానివ్వండి, వీటన్నిటిలో వీ హ్యావ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కదా. ఆర్ మొబైల్స్లో మనం వాటిని యాప్స్ అంటాం. అగైన్ వాట్ ఆర్ దే? అవన్నీ సాఫ్ట్వేర్సే. ఓకే, ఈ సాఫ్ట్వేర్స్ బేసిక్గా పని చేయాలంటే ఈ సాఫ్ట్వేర్లో రాసిన కోడ్ ఏదైతే ఉందో, ఇందాకే చెప్పాను సాఫ్ట్వేర్ అంటే ఏంటి? కేవలం కోడ్ అంతే. కోడ్ అంటే ఏంటి? కేవలం ఇన్స్ట్రక్షన్ అంతే. సో ఈ ఇన్స్ట్రక్షన్ అనేది బేసిక్గా ఆ ప్రాసెసర్ రన్ చేస్తేనే కదా. అంటే ఆ ఇన్స్ట్రక్షన్ని బేసిక్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం మేబీ ఒక పర్సన్ ఉన్నారు మన ఇంట్లో, ప్లీజ్ బ్రింగ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్ అని అడుగుతున్నాం. సో మనం చెప్పింది ఇన్స్ట్రక్షన్. ఓకే, అది చేయవలసింది ఎవరు? మన ఇంట్లో ఉన్న ఆ పర్సన్ ఆ పని చేస్తేనే కదా మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది, అంటే మన చేతిలోకి గ్లాస్ ఆఫ్ వాటర్ వస్తుంది. అదేవిధంగా ఈ ఇన్స్ట్రక్షన్ని మన ప్రాసెసర్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడే మనకి కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో మన సాఫ్ట్వేర్ ఆర్ ఈ యాప్స్ని బేసిక్గా ఎగ్జిక్యూట్ చేయవలసింది ఆర్ ఎగ్జిక్యూట్ అన్న రన్ అన్న ఒకటే. ఓకే, సో మన సాఫ్ట్వేర్స్ ఆర్ యాప్స్ని ఎగ్జిక్యూట్ చేయవలసింది ఎవరు? ప్రాసెసరే, బికాస్ అది కూడా జస్ట్ ఇన్స్ట్రక్షన్సే. ఓకే, సో దిస్ ఈజ్ వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సి ద పాయింట్ ఈజ్ మన కంప్యూటర్ ఆర్ మొబైల్లో కేవలం వన్ సాఫ్ట్వేర్ ఆర్ వన్ యాప్ ఉండదు కదా. మనకి 10లలో ఆర్ 100లలో యాప్స్ అండ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఓకే, సో ద పాయింట్ ఈజ్ ఒక ప్రాసెసర్ ఉంది, ప్రాసెసర్ ఒకటే ఉంటుంది కదా. సో మన కంప్యూటర్ కానివ్వండి, మొబైల్ కానివ్వండి, ప్రాసెసర్ ఈజ్ సింగిల్. సో ఈ ప్రాసెసర్ దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్ యాప్ 1 ఆర్ సాఫ్ట్వేర్ 1 వెళ్ళి బాబు ప్రాసెసర్ నన్ను రన్ చేయమ్మా అన్నాడు అనుకోండి. ఆబ్వియస్లీ ప్రాసెసర్ సరే నేను నిన్ను రన్ చేస్తాను అండ్ అవుట్పుట్ ఇస్తాను అని చెప్తుంది. ఇదంతా బాగానే ఉంది. బట్ మన దగ్గర 10ల్లో 100ల్లో ఉండడం వల్ల లెట్స్ సే సాఫ్ట్వేర్ 1, సాఫ్ట్వేర్ 2, సాఫ్ట్వేర్ 3 3 ఒకేసారి ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళి నన్ను రన్ చేయి అంటే ఈ ప్రాసెసర్కి బేసిక్గా ఎవరిని రన్ చేయాలి, ఎందుకు రన్ చేయాలి, ఎప్పుడు రన్ చేయాలి అనేది ఏమీ తెలీదు. వచ్చి రన్ చేయమంటే రన్ చేస్తుంది అంతే. సో ఇక్కడ 3 వచ్చినప్పుడు దేన్ని రన్ చేయాలి అనేది ప్రాసెసర్కి తెలీదు. దట్ ఈజ్ వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ కమ్స్ ఇన్ టు ప్లే. ఓకే, సో బేసిక్గా మనం ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ని రన్ చేయాలి ఆర్ ఒక యాప్ని రన్ చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా ప్రాసెసర్ దగ్గరికి వెళ్తే ఈ విధంగా బేసిక్గా అంబిగ్యూటీ వస్తుంది. ప్రాసెసర్కి తెలియకపోవచ్చు ఎవరిని రన్ చేయాలి అని తెలుసు కాబట్టి మనం ఏం చేస్తామంటే
దీని దగ్గరికి వెళ్ళకుండా వి విల్ గో టు ద ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు లెట్సే ఒక 5 సాఫ్ట్వేర్స్ ఉన్నాయనుకోండి, ఈ 5 ఫస్ట్ ఏది రన్ చేయాలి అని చెప్పి వాటి యొక్క అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఉంటాయన్నమాట. షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అంటారు. సో ఆ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ వాడి ఎవరిని రన్ చేయాలి ఫస్ట్, ఎంతసేపు రన్ చేయాలి, ఓకే, ఇంతసేపు రన్ చేశాక ఇంకా కంప్లీట్ అవ్వకపోతే దాన్ని ఆపేయాలా, ఆర్ మళ్ళీ కొంతసేపు తర్వాత రన్ చేయాలా, ఆర్ కంటిన్యూ చేయాలా, ఏం చేయాలి అనేది అంతా కూడా మనకి ఈ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ చెప్తుంటాయి అనమాట. సో వాటి ఆధారంగా ఆపరేటింగ్ సిస్టమే ఈ సాఫ్ట్వేర్స్ని ప్రాసెసర్కి ఇస్తుంటుంది అనమాట. సో ప్రాసెసర్ ప్రస్తుతం దీన్ని రన్ చేయి, ఆ తర్వాత దీన్ని రన్ చేయి, ఆ తర్వాత దాన్ని రన్ చేయి అనే విధంగా. సో దట్ ఈస్ వాట్ ఆ ఆపరేటింగ్ సిస్టమ్ డస్. సో ఆపరేటింగ్ సిస్టమ్ చేసే పని అది. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఓకే, నేను ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్తాయి, అది చెప్తుంది, అది ఇది అని చెప్పాను. బట్ బేసిక్గా ఆపరేటింగ్ సిస్టమ్ అంటేనే ఏంటి? సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీరు షాక్ అవుతారు. బట్ ద రియాలిటీ ఈజ్, 1 సెకండ్, పెన్ అనేది 1 సెకండ్. సో ఏ కలర్ తీసుకుందాం? మేబీ గ్రీన్ తీసుకుందాం. బ్రష్ సెలెక్ట్ చేశాను. యా. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కూడా ఒక సాఫ్ట్వేరే, ఓకే. బట్ ఇది ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్. అంటే బేసిక్గా మిగతా సాఫ్ట్వేర్స్ని మీరు ఇన్స్టాల్ చేసి బేసిక్గా అది రన్ అవ్వాలంటే మీరు స్వయంగా దాన్ని ఓపెన్ చేయాలి, ఓకే. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ ఎ సిస్టమ్ సాఫ్ట్వేర్. అంటే బేసిక్గా మీరు చాలాసార్లు బూటింగ్ అనే పదం విన్నారా? సిస్టమ్ బూట్ అవుతుంది, మొబైల్ బూట్ అవుతుంది, విన్నారా? సో బేసిక్గా లెట్స్ టాక్ అబౌట్ మేబీ కంప్యూటర్ ఫస్ట్. ఇది కంప్యూటర్, ఓకే, అండ్ ఇది మొబైల్, ఓకే. కంప్యూటర్ మీరు ఆన్ చేసిన వెంటనే మేబీ లెనోవో ఆర్ వాట్ ఎవర్ కంపెనీ అని చెప్పి లోగో వచ్చి కొంచెంసేపు ఆగి ఆ తర్వాత బేసిక్గా మీకు వెల్కమ్ అని వస్తుంది. ఈవెన్ మొబైల్లో కూడా మేబీ ఫస్ట్ శాంసంగ్ వాట్ ఎవర్ బ్రాండ్ లోగో అండ్ కొంచెంసేపు ఆగి ఆ తర్వాత మీకు బేసిక్గా మీ స్క్రీన్ లోడ్ అవుతుంది. బేసిక్గా ఏం జరుగుతుంది అంటే బూటింగ్ జరుగుతుంది అనమాట. అంటే ఇనీషియల్గా ఎప్పుడైతే ఒక సిస్టమ్ని ఆఫ్ చేస్తారో, ఆఫ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇది కూడా సాఫ్ట్వేరే కాబట్టి, ఇది కూడా జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి, ఇది కూడా జస్ట్ కోడ్ కాబట్టి ఆబ్వియస్లీ దీని యొక్క పని అయిపోతుంది, ఓకే. మెమరీలోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద మేబీ హార్డ్ డిస్క్ ఆర్ మీ ఎక్స్టర్నల్ మెమరీ ఏదైతే ఉంటుందో దాంట్లో స్టోర్ అవుతుంది, ఓకే. సో బేసిక్గా బూటింగ్ అనే ప్రాసెస్లో ఏం జరుగుద్ది అంటే ఈ హార్డ్ డిస్క్లో ఉన్న ఈ సాఫ్ట్వేర్ని, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మీ మెయిన్ మెమరీ అంటే ఏంటి? మెయిన్ మెమరీ అంటే ర్యామ్ అనమాట, ఓకే. మీ ర్యామ్లోకి తేబడుతుంది, ఓకే. సో ఈ పని చేసేది ఎవరంటే బేసిక్గా లోడర్ అనమాట. అండ్ బేసిక్గా ఈ లోడర్కి ఎలా తెలుస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంది అని చెప్పి అంటే బేసిక్గా ద పాయింట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది, ఈ సాఫ్ట్వేర్ అనేది, దీని యొక్క కోడ్ అనేది ఒక స్పెసిఫైడ్ లొకేషన్లో ఉంటుంది, ఓకే. స్పెసిఫైడ్ లొకేషన్లో ఉంటుంది అంటే మెమరీలో, ఈ హార్డ్ డిస్క్లో కూడా. ఆ లొకేషన్ కూడా ఇనిషియల్లీ ఇట్ స్టార్ట్స్ విత్ బేసిక్గా 0 అనమాట. అంటే మీ స్టార్టింగ్ అడ్రస్లోనే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఐదర్ డైరెక్ట్గా కోడ్ ఆర్ ఆ కోడ్ ఎక్కడుంది అనే ఇన్ఫర్మేషన్, దాన్ని మెటా డేటా అంటారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి మీకు బేసిక్గా ఎక్కడ ఉంటుంది అంటే ఇట్ విల్ ప్రెసెంట్ ఇన్ ద 0th లొకేషన్. కాబట్టి అక్కడ నుంచి ఈ లోడర్ అనేది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని లోడ్ చేస్తుంది. ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక చెప్పబోయే పాయింట్ ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇట్ ఈస్ జస్ట్ అ సాఫ్ట్వేర్. అంటే ఇది కూడా జస్ట్ కోడ్ అనమాట, ఓకే. సో దీనికి ఉన్న ఓన్లీ ప్రివిలేజ్ ఆర్ ఎక్స్ట్రా బేసిక్గా పర్మిషన్ ఏంటి అంటే ఇది డైరెక్ట్గా స్టార్ట్ అయినప్పుడే బేసిక్గా లోడ్ అయిపోద్ది. అండ్ మిగతా సాఫ్ట్వేర్స్ని ఎలా రన్ చేయాలి, ఎప్పుడు రన్ చేయాలి, దేనికి ఎంత మెమరీ ఇవ్వాలి. సో బేసిక్గా మీ హార్డ్వేర్ అయితే ఉందో, మీ ప్రాసెసర్, మీ మెమరీ, వాట్ ఎవర్, మీ ఐఓ, ఇవన్నీ హార్డ్వేర్, ఓకే. అండ్ సాఫ్ట్వేర్ ఏంటి బేసిక్గా కోడ్. ఈ రెండింటికి మధ్యలో ఉండే ఒక బ్రిడ్జ్ లాంటిది, ఒక వారధి లాంటిది, ఒక ఇంటర్ఫేస్ లాంటిది, ఓకే. దట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో బేసిక్గా ఇదంతా మీకు అర్థం కాలేదు అనుకుందాం, ఓకే. బట్ సడన్గా మిమ్మల్ని ఎవరో వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అని అడిగారు. మీరేం చెప్తారంటే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బేసిక్గా ఒక సాఫ్ట్వేరే. ఇది ఏం చేస్తుంది అంటే బేసిక్గా రకరకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి కాబట్టి మన కంప్యూటర్లో ఏది ఎప్పుడు ఎలా రన్ చేయాలి అని తెలియదు. కాబట్టి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని వాడి, ఈ సాఫ్ట్వేర్ని వాడి బేసిక్గా మనం ఫస్ట్ ఏది రన్ చేయాలి, తర్వాత ఏది రన్ చేయాలి, ఎంతసేపు రన్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ఎంత మెమరీ ఇవ్వాలి, దేనికి ఏ ఐఓని ఇవ్వాలి, ఆ ఐఓని ఎంతసేపు ఇవ్వాలి, మెమరీని ఎంత బేసిక్గా దానికి ప్రొవైడ్ చేయాలి, ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేయాలి, దాన్ని ఎలా పార్టిషన్ చేయాలి,
ఇదంతా బేసిక్గా చూసుకునే ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్. దట్స్ ఆల్. ఓకే, మేబీ నేను బేసిక్గా ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీకు అర్థమయ్యే విధంగా ఓకే తక్కువ టెక్నికల్ టర్మ్స్ వాడి చెప్దామని ట్రై చేశాను. బట్ మధ్యలో కొన్ని వచ్చి ఉండొచ్చు. రాకపోతే ఏం చేస్తారంటే బేసిక్గా కమెంట్స్తో నన్ను క్వశ్చన్ అడగండి. ఐ మీన్ రిగార్డింగ్ ఎనీ టర్మ్ నేను మీకు మళ్ళీ చెప్తాను. బట్ ఐ థింక్ అర్థమైంది, ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ వీడియో ఆల్రెడీ 15 minutes క్రాస్ అయిపోయింది. ఓకే, సో ఇంతకు మించి నేను మిమ్మల్ని బోర్ చేయను. సో ఐ హోప్ ఇట్ వాజ్ హెల్ప్ఫుల్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ గైస్. జై హింద్, జై భారత్.